హాయ్ అండి. అందరికీ నమస్తే. మామ్స్ డైరీకి స్వాగతం. పొన్నగంటి కూర ఇలా చేసుకున్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. రైస్‌తో తీసుకున్నా, రోటీస్‌తో తీసుకున్నా చాలా చాలా రుచిగా అనేది ఉంటుంది. ఆకు ఇలా లేత కాడలైతే ఒలిచిపెట్టుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గంట పాటు పెసరపప్పు నానబెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో పచ్చిమిర్చి, ఆనియన్, ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి అవి కొద్దిగా వేగాకైతే నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ ఆకు కూడా పెట్టేసి మిక్స్ చేసి మూత పెట్టి కొద్దిసేపు అయితే 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఈలోపు పచ్చి కొబ్బరి, వెల్లుల్లి 2 మిక్సీ పట్టుకోవాలండి. కోర్స్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఆకులో నుంచి వచ్చే నీళ్ళతోని ఈ పెసరపప్పు కూడా బాగా మగ్గుతుందండి, ఉడుకుతుంది. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ ఎప్పుడు తక్కువే పడుతుంది ఆకుకూరలకి. ఇప్పుడైతే ఆకు ఉడికిన తర్వాత అయితే మనము కొబ్బరి పొడి వేసి